మన యొక్క పర్యావరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే that's how we should be responsible towards our environment. అయితే మనం మన పర్యావరణ విషయంలో మనం బాధ్యత కలిగినటువంటి వారమై ఉండాలి. We believe God made this world. దేవుడి లోకాన్ని సృజించాడని మనం నమ్ముతున్నాం. The earth is the Lord's and the fullness thereof. ఆయన మరి తన జ్ఞానముతో ఈ లోకమునంతటిని కలగజేసినటువంటి వాడు. It's his. ఆయనది ఈ లోకం. We should be good stewards of this world. అయితే దేవుడిచ్చినటువంటి ఈ లోకానికి మనం మంచి మరి స్టీవర్డ్స్ గా మరి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. But what does the world do? అయితే లోకం ఏం చేస్తున్నది? It takes this and twists it beyond recognition. అయితే ఈ సత్యాన్ని అది మార్చివేస్తున్నది. What do they tell you? లోకం ఏం చెప్తుందో తెలుసా? They make a big hue and cry about climate change. మరి వాతావరణ మార్పును గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. They make a big hue and cry about global warming. మరి ఈ యొక్క ఆర్థిక మాంద్యమును గురించి రకరకాలుగా లోకం మాట్లాడుతుంటుంది. They are the hot topics everywhere in the world. మరి ఈ విషయాల గురించి ఎక్కడ చూసినా వేడి చర్చలు జరుగుతూ ఉన్నాయి. Every political leader speaks about this. ప్రతి రాజకీయ నాయకుడు దీని గురించి మాట్లాడుతూ వస్తాడు. Now it's become fashionable to do it. ఇది ఇలాగ మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది నేటి దినాల్లో. So you even find entertainers and people in the entertainment industry talking about this. మరి చాలా వినోదాన్ని కలిగించేటువంటి వారు కూడా ఈ విషయాలను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. If you are a public figure, you must address this problem of environment. ఒకవేళ నీవు పబ్లిక్ ఫిగర్ అయి ఉంటే నువ్వు మాట్లాడే ప్రతిసారి ఈ విషయాన్ని గురించి వారు మాట్లాడుతూనే ఉంటారు. So they look down upon people who do not add their voices to this protest. మరి దీనికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి విషయాలను వారు ఏమాత్రం పట్టించుకోరండి. They want Christians to be engaged in this futile protest. దేవుని ప్రజలు కూడా లోకం వెళ్ళేటువంటి వ్యతిరేకమైన మార్గంలో ఆ ప్రవాహంలో దేవుని బిడ్డలు కూడా వారితో పాటు వచ్చేయాలని కోరుకుంటారు. They make it look like this earth is our mother. ఈ యొక్క భూమిని తల్లిగా పరిగణిస్తూ ఉంటారు. So we have to take care of our mother. ఈ తల్లిని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన విధానాన్ని కలుగజేస్తారు. So they come up with environmental plans. కనుక ఈ పర్యావరణ ఆలోచన వారు తీసుకుని వస్తారు. You know what those environmental plans are? ఈ ఆలోచనలు ఏంటో తెలుసా అండి? They are formulated in order to control the economies of countries. మరి దేశం యొక్క ఆర్థిక విషయాలన్నీ వారు స్వాధీనపరచుకోవడానికి వారి కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. To make the world go in a certain direction. లోకము వారు కోరినటువంటి మార్గంలో వెళ్ళాలన్న ఆలోచన విధానం కలిగి ఉంటారు. They make use of this. But let me tell you something. God has an environmental plan for this world. దేవుడు ఈ లోకం విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. You know what God's environmental plan is? దేవుడు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ విషయంలో ఆలోచన దేవుని ఆలోచన ఏమైందో తెలుసా? Read in the book of Revelation. ప్రకటన గ్రంథంలో మనం చదివినట్లయితే God is going to destroy this mother earth. దేవుడు తల్లి అని పిలువబడుతున్నటువంటి భూమిని ఒక దినాన నాశనం చేయబోతున్నాడు. He's going to burn it with fire. ఆయన అగ్నితో ఈ భూమిని అంతటిని కాల్చివేయబోతున్నాడు. He's going to pour out his fury and wrath upon this world. ఆయన ఉగ్రతను ఈ భూమి మీదకి పంపించబోతున్నాడు. And this world is going to burn and its environment with it. ఒక రోజున ఈ భూమి పర్యావరణం అంతా కూడా నాశనం కాబోతున్నది. He's going to cast these mountains of fire upon the water streams of ఈ యొక్క మరి ఈ అగ్ని పర్వతాలు ఈ భూమి మీద కుమ్మరించబోతున్నాడు. And there won't be drinking water. ఇక మీదట త్రాగటానికి మనుషులకు నీళ్లు ఉండవు. There won't be green grass or plants or trees. Half of them will be పచ్చని gone. మొక్కలు గాని గడ్డి గాని వృక్షాలు గాని ఏమీ ఉండవండి. That is his plan. ఆయన భవిష్యత్తులో చేయబోయే ప్రణాళిక అదే. We are not obsessed with our environment. మరి ఈ యొక్క పర్యావరణం నుండి మనం తప్పించబడే అవకాశం లేదు. You see, the world tries to push you